వెల్కమ్ టు RL30 న్యూస్. జీవీఎంసీ 65వ వార్డు వాంబే కాలనీలో గరుడాద్రి కొండపై వెలిసిన శ్రీ దేవి భూదేవి సమేత వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల, ఆలయ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో ప్రతి శనివారం నిర్వహించే అన్నప్రసాద వితరణ భానోజీ తోట వాస్తవ్యులు కన్ని పెద్దయ్య సావిత్రమ్మ పెళ్లి రోజు సందర్భంగా వారి ఆర్థిక సహాయంతో నిర్వహించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర గాజువాక నియోజకవర్గంలో ఉత్తర ద్వారంలో వెలిసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది ఒక్కటే. స్వామివారిని 7 వారాలు దీక్ష పూరి స్వామివారిని నిష్ఠగా పూజలు చేసి దీక్ష విరమించుకొని మనసులో కోరికలు ఏమైతే ఉన్నాయో స్వామివారికి చెప్పుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఆలయ అర్చకులు తాతాచార్యుల పర్యవేక్షణలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చే దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరడమైంది. ఈ కార్యక్రమంలో పెంటకోట రాజు, కె జానకి, ఆర్ లత, సెరగడం సావిత్రమ్మ, నాగమణి, కె జానకి, మీనాక్షి, హిమజ, సావిత్రి, అరుణ, చాముండేశ్వరి, ఈశ్వరమ్మ, శారదమ్మ, మంగమ్మ, రూపాదేవి, పద్మ, కనకలక్ష్మి, గవరలక్ష్మి, కుమారి, భావనమ్మ, భవానీ, బాపూజీ కాలనీ పద్మ, అరుణ, వై దేవి, జ్యోతి, చిన్నమ్మలు, ఎన్ రూప, ఆర్ రేవతి, జి కుమారి, ఏ లక్ష్మీకాంత్, జి రత్నకుమారి, ఎం ఈశ్వరమ్మ, లక్ష్మి, చిట్టమ్మ, సంతు తదితరులు పాల్గొన్నారు. ఓం నమో శ్రీనివాసాయ. మరి స్వామివారి ఆలయంలో ఎంతో స్వామివారి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క గాజువాకలో వెలిసినటువంటి వైకుంఠ వెంకటేశ్వర స్వామి బానోజీ తోట బాపూజీ కాలనీ వాంబే కాలనీ కొండపైన గరుడాద్రి కొండగా స్వామి వెలిసిన స్వయంభూగా వెలిసిన స్వామి మరి చక్కగా నియోజకవర్గానికి ప్రపంచంలో 5వ ఆలయంగా సాక్షాత్తు ఉత్తర ముఖ ద్వారాన వెలిసినటువంటి వైకుంఠ వెంకటేశ్వర స్వామి మరి స్వామివారి ప్రాజ్ఞంలో ఎంతో గణనీయంగా స్వామి వెలిసిన దగ్గర నుంచి కూడా చక్కగా అనునిత్యం ప్రతి శనివారం అన్నప్రసాదన కార్యక్రమం అనేది కొనసాగుతుంది. మరి ఎంతో దూరాభారం నుంచి వచ్చిన భక్తులు మరి వాళ్ళకి ముందే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. మరి స్వామి దగ్గర మీరు ఎవరు ఏదైతే మొక్కుకుంటారో స్వామి తాలూకా మహిమ ఈ విధంగా ఉందని మనం చెప్పడం కాదు. స్వామివారి దగ్గర ఎవరైతే మొక్కుకుంటూ ఉంటారో వారే సాక్షాత్తు వైకుంఠ నారాయణుడు మహిమ గురించి చెప్తూ ఉంటారు. అన్ని అద్భుతాలన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. మనం చూడొచ్చు సాక్షాత్తు కూర్మావతారంలో స్వామివారి దగ్గరికి ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క కూర్మ రూపంలో స్వామివారి దగ్గరికి వస్తూ ఉంటాయి. మరి ఎంతో మంది భక్తులు అపారమైన నమ్మకంతో ఈ యొక్క కలియుగంలో భక్తుల తారీఖు ఆరాధ్య దైవం అయినటువంటి వైకుంఠ వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ అడుగు పెట్టారు. మరి ఆ స్వామి తాలూకా క్షేత్రాన్ని ఎంతో మంది దర్శించుకుంటున్నారు. మరి అందరికీ కూడా మరి ప్రత్యేకమైన అభినందనలు. గౌరవనీయులు శ్రీ దొడ్డి రమణ గారు ఈ ఆలయ నిర్మాణంలో ప్రధాన బాధ్యత వహిస్తూ మంత్రి మంజుల గారు అనేక మంది భక్తుల సహాయాలకు తీసుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి వీరిరువురికి కూడా మేము చిరకాల మిత్రులము. నిన్నటి నుంచి కూడా రమణ గారు మాకు చిరకాల మిత్రులు మాకు. అలానే మేము కూడా పరిసర ప్రాంతాల్లో నివాసం జరుగుతున్నాం. మేము ఇటువంటి మంచి మహత్తరమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్వాములు మమ్మల్ని కూడా అవజేసినందుకు ఈ రోజు చాలా సంతోషదాయకమైన రోజు. అలానే మొన్న వైకుంఠ ఏకాదశి రోజున, ముక్కోడి ఏకాదశి రోజున నేను అదే మొదటి రోజు రావడం అయింది గుడి దగ్గరికి. ఆ రోజు విశేషమైనటువంటి భక్తులు ఈ ఆలయ దర్శనం కోసం, ఉత్తర ద్వార దర్శనం కోసం వేలాది భక్తులు ఆలయ ప్రవేశం చేసి వారి తాలూకా మొక్కులు సమర్పించుకుంటూ స్వామి దర్శనం చేసుకుని వెళ్ళడం నేను కళ్ళారా చూసి తరించాను. స్వామి అప్పుడు గోవిందమాలతో ఉన్నారు. అప్పుడు గోవింద్ గారు, మన దొడ్డి రమణ గారు గోవిందమాలతో ఉన్నారు. అలానే మంత్రి మంజుల గారు. నమస్కారం. ఈరోజు గాజువాకలో బానోజీ గారు వాంబే కాలనీ వేసిన శ్రీ శ్రీ శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠ వెంకటేశ్వర ఆలయంలో ఈరోజు ప్రతి వారంలో నిత్యాన్నదాన కార్యక్రమం ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మాకు కన్నిపెంటే సోదరులు వారి మ్యారేజ్ సందర్భంగా వారికి ఆర్థిక సహాయం వారికి అభినందనలు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేసిన సోదరులు, పెద్దలు, గౌరవనీయులు ఎంతో మందికి ఈరోజు వేలాది మంది ఈరోజు గురుస్వామిగా ఉండి ఎన్నో మందికి గురుస్వామి చేస్తూ ఎంతో మంది అయ్యప్ప మాలలో చాలా మంది భక్తులు కూడా ఈరోజు మంచి మార్గంలో సన్మార్గం నడిపించి మంచి క్రమశిక్షణతో పెంచుతూ చాలా మంది వేలాది మందికి ఆయన ఉపాధి కల్పిస్తూ వేలాది మందికి మంచి ఆదర్శంగా ఉండే ఈ బానోజీ గారు ప్రీతిశ్రీ కాలనీలో
సోదరులు తాతారావు గారు అంటే చెల్లెలు ఎవరు లేరు. మీ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ పెద్ద శంకర్ నేను క్లాస్మేట్స్ గా ఉంటూ కూడా చాలా సందర్భాల్లో వాళ్ళ ఇంటి భోజనం కూడా జరిగింది. చాలా ఆప్యాయంగా ప్రేమగా కుల మత రాజకీయాలకు సంబంధం లేకుండా మనం మన గ్రామం మన ఏరియా పరిసరాలను అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో తాతారావు గారు కూడా ఈ కార్యక్రమం వచ్చినందుకు వారికి ప్రత్యేక అభినందనలు. అలాగే మరో సోదరులు